Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో. నెల్లూరు చేపల పులుసు విత్ రాగి ముద్ద అన్నమాట. మేమైతే సంగటి అంటాము. రాగి ముద్ద అంటే కొంతమంది ఓన్లీ రాగి పిండితో చేసుకుంటారు. ఈ సంగటి ఏంటంటే రైస్లో రాగి పిండి వేసి ముద్దల్లా చేసుకుంటాం అన్నమాట. మా నెల్లూరు వైపు అయితే ఇది చాలా ఫేమస్ డిష్ అని చెప్పచ్చు. రాగి సంగటి, నెల్లూరు చేపల పులుసు అని ప్రతి రెస్టారెంట్స్లో, హోటల్స్లో కూడా వన్ ఆఫ్ ది అథెంటిక్ డిష్ లాగా సెల్ చేస్తారనమాట. ఇంట్లో కూడా చాలా ఎవరైనా బంధువులు వచ్చినా చేసినా మనము వడలు, కోడి పులుసు ఎలా చేసి పెడతామో ఇలా సంగటి, చేపల పులుసు చేస్తామన్నమాట. సో రెండు కూడా చాలా ఫేమస్ డిష్ అండ్ చాలా హెల్దీ డిషెస్ అని కూడా చెప్పచ్చు. ఆటోమేటిక్గా ఫిష్ అనేది చాలా హెల్దీ. ఇంకా రాగి సంగట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే చెప్పక్కర్లేదు. మనం వీడియో చూస్తూ ఇంకా ఈ డిష్లో ఉన్న ప్రత్యేకతలు మాట్లాడుకుందాము. సో ఇంకొక వెరైటీ ఆర్ ఇంకొక ప్రత్యేకత ఈ వీడియోలో ఏంటంటే, నేను చేపల పులుసుని మట్టి కుండలో చేస్తున్నాను. ఇంకా తెలిసిందే కదా, ఈ రోజుల్లో క్లే పాట్స్ అనేది బాగా ఫేమస్ అయినాయి. అంటే మన ఓల్డ్ స్టైల్నే మళ్ళీ మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. బట్ అగైన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ చాలా మంచిది కాబట్టి నేను ఇప్పుడు మట్టి కుండలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తున్నానో చూసేయండి. సో ముందైతే ఇలా ఒక పాత్ర పెట్టుకున్నాను. ఇది మట్టి కుండలోనే చేసుకోవాలనేం లేదండి, నార్మల్గా కూడా చేసుకోవచ్చు మీరు. కానీ ఏంటంటే ఒక అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకోండి. అండ్ ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. చేపల కూర కదా, అన్ని ముక్కలు మంచిగా మునగాలి, చింతపండు, ఈ కారము అన్నీ వేగాలి కాబట్టి కొద్దిగా పడుతుంది. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, మినపప్పు అండ్ మెంతులు. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, పులుసుల్లో మెంతులు చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఈవెన్ దో మనం చేపల పొడిలో మెంతులు ఉన్నా కూడా ఒక్క 4 నుంచి 6 గింజలు మెంతులు ఈ ఆయిల్లో వేగితే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు పడుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు చూసారు కదా, మరి చిన్నగా ఏం కట్ చేసుకోలేదు, నేను పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత టొమాటోస్ వేసేసుకున్నాను. అలాగే మంచిగా ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. చూస్తున్నారా ఆయిల్లో ఎలా మగ్గుతున్నాయో అవి ఇలా మంచిగా ముషిగా అయిపోవాలన్నమాట. ఈ చేపల కూరకి మెయిన్ అదేనండి. ప్రతి స్టేజ్లో కూడా మనం మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ పైకి తేలితే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేగినట్టు. చూసారా, ఒక 1 టీ స్పూన్ దాకా పసుపు పడుతుందండి. కొద్దిగా నీసు కూరల్లో పసుపు వాడుకోండి, బాగుంటుంది, కలర్కి బాగుంటుంది, మంచిగా ఫ్లేవర్ కూడా అనమాట. చూసారా, అన్నీ వేసిన తర్వాత ఎలా అయినాయో చెప్తున్నాను కదా, బాగా గుజ్జుగా అయిపోవాలి మీకు. ఇంకది ఉల్లిపాయ, టొమాటో సపరేట్గా కనపడకూడదు. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ యాక్చువల్లీ, నాట్ ఈవెన్ టేబుల్ స్పూన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇంకా పంటికి తగలకుండా నేను ఇలా అయితే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ప్రతిదీ మనం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవడమే ఈ చేపల కూరలో, అంటే నెల్లూరు చేపల కూరలో ఉన్న ప్రత్యేకత అని నాకు అర్థమైంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా, ప్రతి స్టేజ్లో కూడా ఆయిల్ అనేది పైకి రావాలి. బట్ అగైన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కింద అడుగంటకుండా మాడకుండా నీట్గా ప్రతి స్టేజ్లో మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవడమే. ఇప్పుడు కారప్పొడి వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడరు. ఇది మన కారానికి తగ్గట్టు. మేము నెల్లూరు వైపు పచ్చిమిరపకాయ ఇవేమి వేయమండి. సో ఓన్లీ కారం అంటే ఈ కారప్పొడి అండ్ చేపల పులుసులో వేస్తున్న ఆ ధనియాలు, మెంతుల నుంచి వచ్చే ఘాటు, అంతే. సో మనకి ఎంత కారం తినగలిగితే అంత కారప్పొడి ఇప్పుడే వేసేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, చేపల పులుసుకి ఎప్పుడూ కూడా పులుపు, కారం
కారం అనేది సరి సమానంగా ఉండాలన్నమాట. ఉప్పు, ఈ 3 మంచి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో కరెక్ట్గానే వేసుకోవాలి, కొద్దిగా ఒక పిసరంత ఎక్కువగానే వేసుకోవాలి. చూసారా, ఇందాక చెప్తున్నాను కదా, కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా చూపించాను. చూసారా, మీకు ఆయిల్ అలా పైకి తేలిపోయింది అంటే మనకి అన్ని పచ్చివాసన పోయేదాకా ఏగాయని అర్థం. చాలా సింపుల్ టిప్, న్యూ యూజర్స్కి కూడా, అంటే న్యూగా వంటలు చేసే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. మీకు ఆ కంటెంట్, ఆ టెక్స్చర్ చూస్తే ఓకే అన్నీ నీట్గా ఏగినాయి అని తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చింతపండు చెప్పాను కదా, పులుపు, కారం, ఉప్పు బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. మీ చింతపండు పులుపును పట్టి చూసుకొని, నాకైతే నేను ఇక్కడ ఒక 3 LB చేపల దాకా వేస్తున్నానండి. సో నాకైతే ఒక దగ్గర 50 grams చింతపండు పడుతుంది. అండ్ మరి ముఖ్యంగా మాకు యుఎస్లో దొరికే చింతపండు మరీ అంత పుల్లగా కూడా ఉండదు కాబట్టి, సో ఇలా నీళ్ళు పోసుకొని ముందే మనం పెట్టేసుకుంటాం కదా, ఆ పల్పుని ఈ కారం వేసిన ఒక్క నిమిషం తర్వాత వేసేసుకోండి. కారం గుర్తుపెట్టుకోండి, మాడకూడదు. కారం మాడకుండా చక్కగా ఇలా చింతపండు పులుసు మీకు ఎంత కావాలో, అంటే పులుపుకి అలాగే గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని అంత పోసేసుకోవడమే అనమాట. చూసారా, నాకైతే ఇది వెడల్పు గిన్నె కదా, మీకు అలా కనిపిస్తుంది. మెయిన్గా చేపల కూరకి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వెడల్పు గిన్నె పెట్టుకోవాలన్నమాట. అది కుండ అయినా, మట్టి పాత్ర అయినా, నార్మల్ గిన్నె అయినా కొద్దిగా బేస్ కింద మందంగా ఉండాలి. అలాగే ఇలా వెడల్పుగా ఉంటే ఏమవుతుందంటే ముక్క ఒకదానికి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, నేను ఈ టైంలో ఉప్పు, పులుపు, కారం చెక్ చేసుకున్నాను. నాకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే నేను ఉప్పు వేసుకున్నాను అనమాట. ఇందాక టొమాటోలు, ఆనియన్ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉంటాను, సో దట్ అవి తొందరగా గుజ్జుగా అవుతాయని. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకొని, చూసారా, మూత పెట్టుకొని పులుసుని ఇలా మంచిగా తెల్లించాలన్నమాట. బాగా తెల్లాలి పులుసు అనేది ఇలాగా. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఆయిల్ అనేది ప్రతి స్టేజ్లో పైకి తేలుతూ ఉంటుంది. ఇది మనకి ఫిష్ వేసుకోవటానికి కరెక్ట్ టైం అన్నమాట. చూసారా, నా ఫిష్ చెప్పాను కదా, ఫిష్ ఇక్కడ మాకు హెచ్ మార్ట్, హ్యానా వరల్డ్, ఏషియన్ మార్కెట్స్ అని ఉంటాయి యూఎస్లో. అక్కడ మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది. నేనైతే లైవే తెచ్చుకుంటానండి. ఇది తిలాపియా లైవ్, ఒక 3 LB దాకా ఒకేసారి తెచ్చుకుంటాను. లాస్ట్ వీడియోలో మీకు ఫిష్ ఫ్రై చేశాను కదా, చిన్న పీసెస్ అన్ని మధ్యవి అలా తీసి పెట్టుకుంటాను. తల, తోక అండ్ మధ్యలో ఉన్న ఒక 2-3 పీసెస్ మాత్రం ఇలా చక్కగా పులుసు పెట్టుకుంటాను. ప్రతిసారి ఇలానే చేస్తాను. మాకు తోక, తల అంటే చాలా ఇష్టం అండి. నాకైనా మా అబ్బాయికైనా అందరం తింటాము. యాక్చువల్గా చేపలో తినాల్సిందే తల, తోక. సో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. అఫ్కోర్స్ ఎవరికైనా ఇవ్వడానికి, పెట్టడానికి బాగోకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం తల, తోకకున్నంత టేస్ట్ ఇంక దేనికి ఉండదు. సో ఇలా ఫిషెస్ని చుట్టూతా పులుసులో వేసేసుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇందాకట్లాగా స్పూన్ పెట్టో గరిట పెట్టో కలిపేయడానికి లిబర్టీ ఉండదండి. ఇప్పటి నుంచి మనం చక్కగా ఇలా ఒక మసిగుడ్డ, అదే అంటాం కదా, మన యూజ్డ్ క్లాత్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ముక్కల్ని ఇలా నేను తిప్పాను చూసారా, అలా తిప్పుకుంటూ మునిగేదాకా కలుపుకోవాలన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకొని, నీళ్లు పోసేటప్పుడు చేపలు వేసినప్పుడు చేపల్లో నుంచి కూడా కొద్దిగా వాటర్ వస్తాయి. సో మీ వాటర్ని అకార్డింగ్ టు దట్ వేసుకోండి. అండ్ ఇంక ఇప్పటి నుంచి చేయాల్సిందంతా ఏంటంటే, మంటని సిమ్ ఆర్ మీడియం మధ్య ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ముక్కుడికేదాకా ఉంచడమే. చూసారా ఆయిల్ ఎలా తేలిపోతుందో, అంటే ఆల్మోస్ట్ మనకి ముక్కలు ఉడికిపోయినాయి. మీ కలర్ చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మధ్యలో కలుపుకోండి, అలా వదిలేయొద్దు. ఎందుకంటే మట్టి పాత్ర అయినా కూడా అది కూడా అడుగంటుతుంది. సో చూసుకోండి. నాకు ఇలా నీట్గా ఆయిల్ మొత్తం తేలిపోయింది. ఇప్పుడు అసలైన నెల్లూరు టిప్, నెల్లూరు ఫేమస్ థింగ్ ఇన్ ఫిష్ పులుసు ఏంటంటే మామిడికాయ ముక్కలు యాడ్ చేయడం. మా వైపు చేపల కూర, చేపల పులుసు అంటే మామిడికాయ లేకుండా చేయరండి. పచ్చి మామిడికాయ కంపల్సరీగా యాడ్ చేసుకుంటాం. సో చింతపండుని మీరు వేసేటప్పుడే మామిడికాయ యాడ్ చేసే వాళ్ళైతే మీ మామిడికాయ పులుపుని బట్టి ఒక్కసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఈ టైంలో మామిడికాయ ముక్కలు అలా వేసేసుకోండి. మామిడికాయ ముక్కల నుంచి కూడా కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. సో చూసుకొని ఇలా వేసిన తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోండి. ఇలా ముక్కలు మొత్తం చక్కగా పులుసులో కరగాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆ మామిడికాయ కూడా ఏమవుతుందంటే మీకు కలర్ మారిపోయి మంచిగా ఉడికిపోతుంది లోపల. కొద్దిసేపు తర్వాత ఇలా ఆయిల్ అంతా చుట్టూ చూస్తున్నారు కదా ఇలా తేలుతుంది. ఈ టైంలో
చేపల పొడి రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అది కూడా పెడతాను. యాక్చువల్గా నేను వీడియో తీసాను కానీ బాగా ఎక్కువైపోతుంది, వీడియో లెంగ్త్ అని పెట్టలేదు. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను దానికి రెసిపీ కంపల్సరీగా పెడతాను. లేదు మీరు స్టోర్ బాట్ తెచ్చుకొని వాడుకుంటామంటే వాడుకోండి, బట్ మనం ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా కొలతలతో చేసుకోవచ్చు. అది ఒక 2 టీ స్పూన్స్ దాకా వేస్తానండి నేను ఇంత క్వాంటిటీకి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం అలా కలిపేసుకొని చక్కగా నీట్గా ఉడకపెట్టుకోవడమే. అంతేనండి, చేపల పులుసు ఎప్పుడు కూడా పులుసు ఇంకా 2 నిమిషాల్లో దించుతామనంగా వేసుకోవడం. రెడీ మన చేపల పులుసు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఈజీగా చేపల పులుసు అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇంకా టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం. చూసారా నేను రైస్ని మంచిగా ఉడకపెట్టేశాను. మామూలుగా మనం కుక్కర్లో 2-3 విజిల్స్ పెట్టేసుకున్నా కూడా అయిపోతుంది. బేసిక్గా ఏంటంటే ముద్దగా అయిపోవాలి రైస్ అనేది. అది మీకు మిగిలిన రైస్ అయితే చక్కగా నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి ఉడకపెట్టండి, లేదు అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా పర్వాలేదు. ఈ టైంలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు దేంతో తింటున్నారు రాగి సంగటి అనే దాన్ని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేపల పులుసుతో తింటాం కాబట్టి సరిపడినంత యాడ్ చేసుకోవడమే. అండ్ ఇది రాగి ఫ్లోర్ అనమాట. ఈ రాగి పిండి ప్రతి స్టోర్స్లో దొరికేస్తుంది మనకి. అది తెచ్చుకొని ఇలా దీనికి పెద్ద క్వాంటిటీలు అంటూ ఏమీ ఉండవండి. మనం ఇంకా ఎక్కువ రాగి పిండి తినాలి, అన్నం తక్కువ తినాలనుకున్న వాళ్ళు అన్నం క్వాంటిటీ కొద్దిగా పెట్టుకొని పిండి ఎక్కువ వేసుకొని ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతున్న టైంలో రాగి పిండి వేసుకొని యాక్చువల్గా అలా పెట్టేసి మూత పెట్టేసి కూడా ఉడికించవచ్చు, కానీ ఉండలు కడుతుంది. సో వేసిన తర్వాత ఇలా నీట్గా ఏదైనా ఒక కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న వుడెన్ స్టిక్ తోటి కలుపుకోండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఆ క్వాంటిటీకి సరిపడినంత వేసుకొని కలుపుకోవడమే అనమాట. ఏం ఇబ్బంది ఉండదు. కావాలంటే మనకి నీళ్లు తగ్గినాయి అనిపిస్తే కొద్దిగా కాచిన నీళ్లు మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. నేను ముద్దలు చుడదాం అనుకుంటున్నాను కాబట్టి మరీ జారుగా కాకుండా ముద్దగా చేసుకుంటున్నాను. చూస్తున్నారా అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఎంత రాగి పిండి కావాలో అంత వేసి చక్కగా స్టవ్ని ఒక సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండడమే. కొద్దిగా బలం కావాలండి, నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా తిప్పడానికి టైట్గా అనిపిస్తుంది మనకి. కొద్దిగా హెల్ప్ తీసుకోండి. ఇక్కడైతే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. చక్కగా ఇట్లా కలుపుకుంటూ నీట్గా చూసుకోండి. ఇలా మీకు టైట్ అయిపోయింది ఇంకా కలవాల్సి ఉంది అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి కెటిల్లో వాటర్ రెడీగా ఉంటుంది కదా, ఆ వాటర్ పోసేసుకొని చక్కగా ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను. కింద నుంచి పైకి ఎక్కడ ఉండలు లేకుండా ప్రతి అన్నం మెతుకు కూడా ఈ సంగటి పిండితో అదే రాగి పిండితో కలిసేలాగా కలుపుకోవడమే. అంతే, చాలా అంటే చాలా ఈజీ. మీకు పచ్చివాసన ఏమీ రాదు, సింపుల్గా చేసుకోవచ్చు. మనకి రాబోయేది సమ్మర్ కదా, రాగితో చాలా చాలా చేసుకోవచ్చు. అసలు రైస్ లేకుండా ఉత్త రాగి జావా అవన్నీ కూడా నేను నా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రెసిపీస్ ఇంకా వచ్చే ఉన్నాయి. చూసారా నేను ఇక్కడ ముద్దలు చుడుతున్నాను. అది మీరు పెద్ద ముద్దలైతే పెద్ద గిన్నె తీసుకోండి. నేనైతే చిన్న ముద్దలు చుట్టుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న కూర గిన్నె లాంటిది తీసుకొని దానికి నీట్గా వాటర్ రాసేసుకోండి. మనం ఎట్లా వడలు వేసేటప్పుడు చేతికి వాటర్ రాసుకుంటామో అలా రాసేసుకొని ఎంత రాగి ముద్ద కావాలో అంత అన్నం వేసుకొని ఇలా తిప్పేసుకోవడమే. కొద్దిగా వేడి పట్టుకోవాలండి, ఏం కాదు. లేదు చల్లగైన తర్వాత అయినా చేసుకోవచ్చు, ఈజీ. లేదు అనుకుంటే మాకు ముద్దలే వద్దు అనుకుంటే అన్నంలా వడ్డించుకొని కూడా కూరతో తినేయచ్చు. చూసారా ముద్దలు ఎలా వచ్చినాయో, చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నచ్చితే నా ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.